అందరికీ నమస్కారం అండి. టిటిడి బోర్డ్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధించిన నాస్తికుడు పూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి హిందుత్వాన్ని, హిందువుల మనోభావాలని దెబ్బ కొట్టే విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కావనండి, యావత్ ప్రపంచ దేశాలలో ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను కానీ దెబ్బతీసే విధంగా ప్రెస్ మీట్లో రెచ్చిపోతున్నాడు పూమన కరుణాకర్ రెడ్డి. అభయో భూమన కరుణాకర్ రెడ్డి, గతంలో నీవు చేసినటువంటి కార్యక్రమాలు ఎవరికి తెలనివి. సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు భగవత్ స్వరూపుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నల్లరాయి అని చెప్పి ఎగతాళిగా మాట్లాడి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీశావు. అంతేకాకుండా చైర్మన్ హోదాలో పేద ప్రజలకు పెళ్ళిళ్ళు చేసుకోవలసిన వాళ్ళకి తాళిబొట్లు సమర్పించే పథకంలో భాగంగా స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి టన్నుల కొద్దీ బంగారాన్ని బొంబాయికి తరలించి అక్కడ కరిగించి దానిని ఇష్టము వచ్చినట్టుగా మరి తీసుకొని ఎంత దొంగిలించావో, ఎంత దాచుకున్నావో, ఎంత పెట్టుకున్నావో, ఎంత ప్రజలకు ఇచ్చావో, ఎంత తిరుపతి దేవస్థానానికి చేర్చావో, ఈ లెక్కలన్నిటి మీద సిబిఐడి విచారణకు సిద్ధమా? సిబిఐ విచారణకు సిద్ధమా కరుణాకర్ రెడ్డి? పింక్ డైమండ్ అని చెప్పి గతంలో కళ్ళబొల్లి కబుర్లు చెప్పినారు. దేవస్థానంలో ఉన్న రిజిస్టర్స్లో పింక్ డైమండ్ అనేది లేదనేటువంటి సాక్ష్యాలు అక్కడ తెలియజేస్తున్నా కూడా పింక్ డైమండ్ 2019 ముందర మీరు ఒక దుష్ప్రచారం అన్నామా, విషపు ప్రచారానికి. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పాలనలో ప్రజారంజకంగా పాలిస్తుంటే ఆయన మీద చెడ్డ పేరు తీసుకురావటం కోసం రకరకాల ప్రయోగాలు చేసి ప్రజలని మభ్యపెట్టే దిశగా మీరు మీ ప్రయత్నం సాగించి గెలిపించుకున్నామని భావించి ఈ రోజున మీరు అధఃపాతాళానికి పడిపోయి ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా లేకుండా అల్లాడిపోతుంటే మళ్ళా మీ యొక్క దుష్ప్రచారాలను తీసుకుని ఆ దుష్ప్రచారాలతో మళ్ళీ అధికారం సంపాదించాలనేటటువంటి మీ కళ్ళబొల్లి కల అవుతుంది. ప్రజలెవరూ కూడా చూస్తూ ఊరుకోలేదు కరుణాకర్ రెడ్డి గారు. మీరు, మీ పార్టీ, మీ నాయకుడు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలు తిప్పి కొడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను. ఈనాడున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో, జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మరి ఈనాడు ప్రజారంజకంగా పాలిస్తూ పూర్తి స్థాయిలో 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా తీసుకొస్తూ అమరావతిని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు కావలసిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పటికి తీరుస్తూ ముందుకు వస్తున్న ఈ ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు మీరు అనుకుంటున్నట్టుగా దుష్ప్రచారం చేయాలనుకుంటే చెల్లదు. ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరు అని గుర్తించుకోవాలని కరుణాకర్ రెడ్డి గారు మీకు హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే గతంలో అనేక రకాలుగా టీటీడీ సొమ్ముని తీసుకున్నావు. ఒక ఆయన నీ సహచరుడు నీతో పాటు టీటీడీ చైర్మన్ చేశాడు సుబ్బారెడ్డి గారు. ఆయన కుటుంబ సభ్యులందరూ బైబిల్ పుస్తకాన్ని పట్టుకు తిరుగుతారు. తప్పులేదు, మీ మత గ్రంథాన్ని మీరు తిరగండి. సర్వమతాలను గౌరవించేటటువంటి నాయకుడు, సర్వమత సౌభ్రాతృత్వాన్ని చూపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు నువ్వు హిందువువా నువ్వు చెప్పవు, క్రిస్టియన్వా చెప్పవు, నాస్తికుడువా చెప్పవు. నీ కొడుకులు, నీ పిల్లల పెళ్ళిళ్ళను మాత్రం
క్రిస్టియన్ పద్ధతిలో నువ్వు చేస్తావు, అర్ధరాత్రి వరకు ఇంట్లో హిందూ యాగాలను చేయిస్తావు. ఏమిటయ్యా మీరు చేసేది? మీకు దేని మీద నమ్మకం ఉంది? అసలు మీ మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నాను మిస్టర్ కరుణాకర్ రెడ్డి. నువ్వు అక్కడ కరుణాకర్ రెడ్డి 100 పైగా ఆవులు చనిపోయాయని నీ ప్రెస్ మీట్లో చెబుతావు. ఏంటి అది ఎంతవరకు కరెక్టు? ఆ ప్రెస్ మీట్లో చూపించినటువంటి ఫోటోలు ఎక్కడికో తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లో పెట్టి ఆ యొక్క ఆవులు చనిపోయాయని చెబుతున్నావు. గత 5 సంవత్సరాల గణాంకాలు తీసుకున్నట్లయితే అనారోగ్య కారణాల వల్ల 5-10 ఆవులు కొన్ని కారణాల వల్ల డెలివరీ టైంలోనూ చనిపోవటం జనరల్గా జరుగుతూ ఉంది. దాన్ని తీసుకొని నువ్వు రాద్ధాంతం చేస్తూ ఉన్నావు. 260 మంది గోశాల పరిరక్షకులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. 2268 గోవులకు ట్యాగ్ వేసి సంరక్షిస్తున్నారు. నువ్వు గుర్తుందా నీకు? నువ్వు చూసావా? అక్కడ ఉన్న పరిస్థితులు చూసావా? నీకు నీ తాబేదారులు జగన్మోహన్ రెడ్డి తైతెక్కలాడమంటే తోలుబొమ్మ ఆడటానికి నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టావా? ఎంతవరకు ఇది? మీరు ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈ చేసే కార్యక్రమాలన్నీ మీకు బ్రూమ్ ర్యాంగ్ అయ్యి మళ్ళా ఈ 11 నుంచి 11 అవుట్ అయిపోయి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీయే లేకుండా పుట్టగతులు లేకుండా మట్టి కొట్టుకుపోతారు కరుణాకర్ రెడ్డి. ఇకనైనా నీ యొక్క దుష్ప్రచారాన్ని మానుకోకపోతే మర్యాదగా ఉండదని తెలియజేస్తా ఉన్నా. నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెడితే మా విజయవాడలో మాజీ శాసనసభ్యుడు సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఎమ్మెల్యే అయిన సమయంలో మీ ఎమ్మెల్యే గిరిలో ఉండగా మీ నియోజకవర్గంలో కొత్తూరు తాడేపల్లిలో 100 ఆవులకు పైగా చనిపోతే ఆనాడు ఎందుకు స్పందించలేదు నువ్వు? ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నావు? దుష్ప్రచారానికి స్పందిస్తున్నావు నువ్వు మల్లాది విష్ణు. నీకు సిగ్గు శరం అనే ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఎవరో సహచర మిత్రుడికి బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారంటే నీ పార్టీలో ఆయనకి ఇవ్వనీయకుండా నువ్వు ఆ చైర్మన్షిప్ తీసుకున్నావు. తర్వాత టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా కోఆప్టెడ్ మెంబర్గా వచ్చావు. ఏ పదవికి నువ్వు న్యాయం చేశావు? నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేశావా? బ్రాహ్మిన్ కార్పొరేషన్ ద్వారా మరి తీసుకొచ్చినటువంటి ఫండ్ సుమారు మీరు చూపించిన లెక్కల ప్రకారము 700-800 కోట్ల రూపాయలు ఏమైపోయాయి నీ హయాంలో? ఆ డబ్బులకు లెక్క చెప్పారా? ఏంటయా మల్లాది విష్ణు తెలుగుదేశం మీద లోకేష్ బాబు మీద ఆడిపోసుకోవటానికి నువ్వెవడవు? నీకేముందని, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? మల్లాది విష్ణు గారు, నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాదగా ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ సందర్భంగా? కొత్తూరు తాడేపల్లిలో 100 ఆవులు చనిపోతే నోరు మెదపలేని నీవు ఇప్పుడు తగుదునమ్మా వచ్చి తానా అని అక్కడ తిరుపతిలో తానా అంటే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతిలో తానా అంటే విజయవాడలో తందానా అంటావు. ఇది కరెక్టేనా? ఎంతవరకు మీరు ఈ దుష్ప్రచారాలను తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రజలందరూ తిరగబడి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయకుండా పరుగులు పెట్టించి కొట్టే సమయం వచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా ప్రతి విషయాన్ని తీసుకుని పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వం, మా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజల చేత ప్రజల కోసం నిలిచేటటువంటి ఈ ప్రభుత్వం మీద మీరు తప్పుడు వాగుడు కానీ తప్పుడు ప్రచారాలు కానీ విషయాలను తప్పుదోవ పట్టించే విధంగా మీరు ప్రయత్నించాలనుకుంటే మీకే అది దెబ్బ తగులుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరిని కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళెవ్వరినీ కూడా వదలనటువంటి పరిస్థితి వస్తుంది. దాంట్లో ఎవ్వరూ ఏమీ చేయలేరు. చట్టం అనేది ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అది మల్లాది విష్ణు అయినా సరే, భూమన కరుణాకర్ రెడ్డి అయినా సరే, వైవి సుబ్బారెడ్డి అయినా సరే, చివరికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే, చూసుకోండి. ఎనీ మూమెంట్
మీ కేసులన్నీ కూడా ఒక్కసారి 1 by 1 క్లియర్ అయి వచ్చుకుంటూ ఎవరు ఎప్పుడు ఎక్కడ పోతారో తెలవనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క చట్టం తన పని తీసుకుపోతుంది. కాబట్టి మీరు ఇకనైనా మీ దుష్ప్రచారాలను మానుకుని ప్రభుత్వానికి సహకరించి, ప్రభుత్వానికి మీరు సహకరించవలసిన అవసరం లేదు, ప్రజలందరూ సహకరిస్తున్నారు. ప్రజలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలకు చేస్తున్న కార్యక్రమాలు వారు గమనిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్న విషయాన్ని వారు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రానికి మరో 5-6 టర్ములు చంద్రబాబు నాయుడే సీఎం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. అది గుర్తుపెట్టుకుని దానికి అనుగుణంగా మసులుకోండి. మీకు చేత కాకపోతే, మీరు మంచిని గుర్తించడం చేత కాకపోతే అన్ని మూసుకు కూర్చోండి.